ఇటు ఎంత చెప్పినా మారరా? మీ ఆలోచన విధానం మారదా? మీ పనులు మారవా? ఎన్ని హెచ్చరికలు చేసినా క్రైస్తవ సమాజం ఉందండి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మాదే. బైబిల్లో అన్ని క్లియర్ గా ఉన్నాయి కదండి. సంఘానికి ఏ పేరు పెట్టాలో ఉంది. బైబిల్లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి స్పష్టంగా వ్రాయబడింది. ఆ మాట అందరూ చదువుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటారు, కానీ ఒక్కడు కూడా పేరు మార్చడు. ఏంటంటే మా ఎవరు పూర్వీకులు పెద్దలు మరి వాళ్ళు ప్రారంభించారు, అదే మేము కొనసాగిస్తాం తప్ప బైబిల్లో ఎన్నున్నా మేము పట్టించుకోము. మా అంతఃకరణము సంకుచితమై ఉన్నది, మా ఐక్యు లెవెల్ అంతే, మేము ఎక్కడి వరకు అర్థం చేసుకుంటాం, మాకు ఇంక ఎక్కువైన సంగతులు వద్దు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు అని బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. అయినా ముగ్గురు ఒకటే ట్రినిటీ అని మేము నమ్ముతాం. చూడండి, వారి అంతఃకరణం ఆత్మ సంబంధంగా ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా అవి పట్టించుకోకుండా శరీర రీతిగా మరి వాళ్ళు ఆలోచిస్తూ మమ్మల్ని అన్నారు. చూడండి, ఇలాంటి ఒక దృక్పథంతో ఈరోజు క్రైస్తవ సమాజం అంతా ఉండిపోయిందండి. దానికి కారణం ఏంటి అని అంటే వారి ఆలోచన విధానం, వారి అంతఃకరణం, వారి ఐక్యూ లెవెల్ చాలా సంకుచితంగా ఉంది. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పినా మారరు.